నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ ఉషా. 36 సంవత్సరాల తర్వాత కేతువు కుజుడు సింహరాశిలో కలవబోతూ ఉన్నారు. సో చాలా మంది ఏదైనా కలయికలు జరిగినప్పుడు, ఏదైనా మార్పులు జరిగినప్పుడు ఏం జరుగుతూ ఉంటుందో రాసుల వారీగా చూసుకున్నా, జాతకాల వారీగా చూసుకున్నా ఏదైనా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుందని అడుగుతూ ఉంటుంటారు. సో ఆస్ట్రాలజీ అండ్ దాంతో పాటు న్యూమరాలజీలో 40 సంవత్సరాల అనుభవం కలిగిన ఎండి డాక్టర్ మహమ్మద్ దావుద్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో కేతువు అండ్ దాంతో పాటు కుజుడు ఫస్ట్ టైం అంటే 36 సంవత్సరాల తర్వాత సింహరాశిలో కలవబోతున్నారు కాబట్టి ఎటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది అంటారు? అమ్మా, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా కేతువు ఎవ్రీ 18 ఇయర్స్కి ఒక రాశి అంటే సింహరాశికి వచ్చాడు అనుకోండి. ఎవ్రీ 18 ఇయర్స్కి ఒక రాశికి వస్తాడు. ఇప్పుడు సింహరాశికి 18 ఇయర్స్ తర్వాత వచ్చాడు. అదే కర్కాటక రాశికి మళ్ళీ 18 అంటే లాస్ట్ వచ్చిన తర్వాత 18 ఇయర్స్కి అంటే రాహు కానీ కేతువు కానీ 18 ఇయర్స్కి మళ్ళీ అదే రాశికి వస్తుంటాడు. ఇప్పుడు ఒక 2006-2007లో కూడా కేతువు సింహరాశికి వచ్చారు. అలాగే కుజుడు ఒక సంవత్సర కాలంలో 12 రాశులు తిరుగుతాడు. మరి తిరిగినప్పుడు కుజుడు మరి కేతువుని కలిసి ఉండాలి కదా. 18 ఇయర్స్ బ్యాక్ ఎందుకు కలవలేదు? అప్పుడు ఏమైందంటే 2006-2007 ప్రాంతాల్లో కేతువు అనేది ఒక అగ్నితత్వ రాశి, అగ్నితత్వ ప్లానెట్, ఫైరీ ప్లానెట్. కుజుడు కూడా ఫైరీ ప్లానెట్. నేను ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పినట్టుగా సింహరాశి కూడా ఫైరీ రాశి, అగ్నితత్వ రాశి. అగ్నితత్వ రాశిలో అగ్నితత్వ ప్లానెట్స్ రావటం అనేది చాలా ఇబ్బందికరం. ఇదివరకు 2006-2007లో రాలేదండి. ఎందుకంటే మిథున రాశిలో కుజుడు ఒక 7 నెలలు స్తంభన అయిపోయి అక్కడ ఆగిపోయాడు. ఆ తర్వాత ఆయన కర్కాటక రాశికి వచ్చేటప్పటికి కేతు సింహరాశిలోంచి కర్కాటక రాశికి వెళ్ళిపోయారు. అందువల్ల 18 ఇయర్స్ బ్యాక్ కూడా కేతువు సింహరాశిలోకి వచ్చారు, కానీ కేతువు ప్లస్ కుజుడు కలవలేదు. ఫస్ట్ అంటే 30 ఇయర్స్ బ్యాక్ 88-89లో వీళ్ళిద్దరూ కేతువు కుజుడు సింహరాశిలో కలిశారు. ఒక 2 ఫైరీ ప్లానెట్స్ ఫైరీ రాశిలో కలవటం వలన చాలా ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ అగ్నికి సంబంధించిన ప్రపంచం అంతా ఎన్ని జాతకాలు ఏదో ఇప్పుడంటే ఇండివిజువల్గా చెప్తున్నారు, కానివ్వండి ఈ జ్యోతిష్యం అనేది ఓవరాల్గా వర్షాలు ఎలా ఉంటాయి, పరిస్థితులు ఎలా ఉంటాయి, తుఫాన్లు వస్తాయా, ఎన్ని వరగళ్ళు వస్తాయా, ఎన్ని ఇలా ప్రపంచవ్యాప్తంగా చూసుకునేటైతే ఫైరీకి సంబంధించిన గొడవలు, ఫైరీ అంటే దేశాల మధ్యన చాలా గొడవలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. యుద్ధాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మన రష్యా ఉక్రెయిన్, మన ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం కాదు, కానీ యుద్ధం లాంటి వాతావరణం ఇజ్రాయెల్కి పాకిస్తాన్కి, అలా చిన్న చిన్న దేశాలన్నింటిలోనూ చాలా పక్కపక్క దేశాలతో చాలా ఇబ్బందులు ఉన్నాయి. జూన్ 7న కుజుడు సింహరాశిలోకి వస్తారు. అప్పుడు నుంచి ఒక 51 డేస్ కుజుడు కేతు కలిసి ఉంటారు. ఈ 51 డేస్లో కూడా ఈ బాంబులు పేలటం కానీ, న్యూక్లియర్ వెపన్స్ వాడటం కానీ, అణు యుద్ధం జరగటం కానీ ఇలాంటి జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత అగ్నిమాపక అంటే ఫైర్ జరగటం, అంటే బిల్డింగ్లు అంటే ఫైర్ అవ్వటం కానీ, లేకపోతే ఈ యుద్ధ సామాగ్రి మంటలు చెలరేగటం కానీ, ఈ తగలబట్టడం కానీ, ఇలాంటి చిన్న చిన్న యాక్సిడెంట్లు అయిపోయి లారీలు గుద్దుకొని మంటలు రావటం చూడండి, ఇలాంటి అగ్నితత్వం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు ప్రపంచం అంతా ఈ జ్యోతిష్యులందరూ కూడా కొంచెం అడ్వైజ్ చేయాలి. ఇదివరకు రాజగురువు జ్యోతిష్యుడు ఉండేవాడు, ఆయన అడ్వైజ్ చేసేవాడు ఇలా ఉంటుంది. ఇప్పుడు కూడా మనకి అందరి దేశాలకి అందరికీ జ్యోతిష్యులు ఉంటారు. మరి ఈ విషయం చూసారో లేదో, ఈ ఒకటి మాత్రం కొంచెం జాగ్రత్తగా మనలో కూడా గొడవలు అంటే ఏదో ఏమండి బాగుండారంటే అంటే మీరే బాగుంటారా నేను బాగుండనా అని క్రాష్ వచ్చే అవకాశాలు. ఒక 51 డేస్ ప్రజల మధ్యన గొడవలు, అగ్నితత్వం జరగటం, యాక్సిడెంట్లు జరగటం, డెమోక్రసీ మీద ప్రజలు తిరుగుబాటు జరగటం, తర్వాత టెర్రరిజం. ఈ మధ్యన కూడా టెర్రరిజం జరిగింది మన 4-5 రోజులు. అలాగే అంటే 4-5 రోజుల ముందు కూడా జరగవచ్చు. ఈ టెర్రరిజము, దేశాల మీద టెర్రరిజాలు చేయటము, తర్వాత ముఖ్యంగా పోలీసు వ్యవస్థ మీద తిరుగుబాటు జరగటం, మిలిటరీ వ్యవస్థ మీద కూడా అంటే మిలిటరీ పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీద అటాక్లు జరగటం, పెద్ద టాప్ పీపుల్ ఉంటారే
ప్రపంచంలో టాప్ పీపుల్ అంటే ప్రైమ్ మినిస్టర్స్, డిఫెన్స్ మినిస్టర్స్, డిఫెన్స్ అడ్వైజర్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళ మీద కూడా అటాకులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఈ 51 డేస్ వాళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే, అంటే సపోజ్ ఈ డిఫెన్స్ పీపుల్ బయటకి ఇదివరకు రావత్ గారు వెళ్తూ ఉంటే హెలికాప్టర్ కొట్టేశారు ఇదివరకు. అలా వీళ్ళు ఇప్పుడు ఈ 51 డేస్ ఈ మిలిటరీ హెడ్స్ ఉంటారు చూడండి, పెద్ద టాప్ పీపుల్ అడ్వైజర్స్, వీళ్ళంతా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రెవల్యూషన్స్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. యూరోప్ దేశాల్లో ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. పోలెండు, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాల్లో కూడా జరిగే అవకాశాలు, మన దేశంలో కూడా కొంచెం యుద్ధ వాతావరణం ఎక్కువ జరిగే అవకాశాలు, రాజస్థాను, పంజాబ్ అటు పాకిస్తాన్కి మనకి కూడా ఫైర్ జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల కొంచెం జాగ్రత్తగా గవర్నమెంట్ కూడా ఆచితూచి చాలా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. నక్సలిజము ప్లస్ టెర్రరిజం కూడా వీటి మీద కూడా, అంటే మిలిటరీ వెళుతూ ఉంటే వాహనాల మీద అంతకుముందు దాడి చేసినట్టుగా వీటి కూడా తగు జాగ్రత్తలు తీసుకుని, ఏదంటే మనం ముందు తెలుసుకున్నాం కాబట్టి మనం తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగా ఉంటుంది. ఫైర్ సర్వీస్ అగ్నిమాపక దళాన్ని చాలా అలర్ట్గా చేయాలి. ఒక 51 డేస్ అందరూ కూడా అలర్ట్గా 24 అవర్స్. కొంతమందికి ఫైర్ అవుతూనే అక్కడ ఏదో జరుగుతుంటే నీళ్లు లేవండి నీళ్లు నింపుతూ ఉంటారు. అట్లా కాకుండా ముందు అన్ని జాగ్రత్తలు తీసుకొని ఒక 51 డేస్ ఈ ఫైర్ సర్వీసు ప్లస్ ఫైర్కి ఇలాంటి వాటికి సంబంధించిన డిపార్ట్మెంట్లు చాలా ఉండాలి. అదే కాక ఎప్పుడైతే వారు ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే స్టాక్ మార్కెట్ పడిపోతుంది. అసలు మన గవర్నమెంట్ మనకి ప్యారలల్ వ్యవస్థ స్టాక్ మార్కెట్, ప్రజలు ధనమంతా కూడా స్టాక్ మార్కెట్లో పెడతారు. అందువల్ల ఒక 51 డేస్ స్టాక్ మార్కెట్ కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి జాగ్రత్తగా 51 డేస్ షేర్ మార్కెట్లో చేసుకోగలిగితే ఒక్కోసారి సడన్గా పడవచ్చు, ఎందుకు పడిందో తెలియదు. అందువల్ల ఈ ఒక్క 51 డేస్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా స్టాక్ మార్కెట్ని డీల్ చేయగలిగితే, ఎందుకంటే ఒక్కసారి మార్కెట్ పడితే 9-10 లక్షల కోట్ల రూపాయలు ఒక్కసారిగా ఒక్క రోజులో ఆవిరైపోతాయి. అందువల్ల ఈ 51 డేస్ చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు లాభాల్లో ఉన్నాయి కొంచెం తీసేసుకొని మళ్ళీ తర్వాత మెల్లగా ఎంటర్ అవ్వచ్చు. అలా చేసుకోగలిగితే చాలా మంచి టైం అండి. అంటే దీనికి ఇది చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన టైము. అలాగే మన ప్రజాపాలకులు అంటే మన మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్లు ఇలా వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే అపోజిషన్ లీడర్స్ అయినా మామూలు పాలక వర్గంలో ఉన్న వీళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన టైము 51 డేస్ ఉందండి. ఇది 36 ఇయర్స్ తర్వాత వస్తుంది. ఇది చాలా ప్రామినెంట్ టైము. చాలామంది జ్యోతిష్యులు ఇంకా గుర్తించలేదు. ఇది చాలా గుర్తించి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగా ఉంటుందని నా ఉద్దేశం. సార్ చెప్పినట్టుగానే 36 సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి కుజుడు, కేతువు సింహరాశిలో కలవడం అనేది అగ్నితత్వం ఎవరైతే ఈ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తూ ఉంటుంటారో, స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ పెడుతూ ఉంటుంటారో, కొంత జాగ్రత్తగా ఆచితూచి ఈ 51 రోజులు కనుక కాన్షియస్గా కనుక ఉండగలిగితే కొన్ని ప్రమాదాల నుంచి మనం ముందుగానే అలర్ట్ అయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా, గాడ్ బ్లెస్ యూ.